రూపాయలతో జాతీయ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మోడీ గారు. కర్ణాటకలో మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు తుంగా భద్ర రెండు నదులుంటాయి. భద్ర నది పైన మరొక జాతీయ ప్రాజెక్టు 15,000 కోట్లతో ప్రకటించారు బీజేపీ వాళ్ళు. గొంతు చించుకొని మాట్లాడిన పార్లమెంట్లో. తెలంగాణలో కూడా గోదావరి నది పైన కాళేశ్వరం కానీ లేకపోతే కృష్ణా నది పైన ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసుకున్నాం, అయిపోయింది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లాలకు అతి ముఖ్యమైనటువంటి మంచినీటికి అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు ఇవ్వమని చెప్పి గొంతు చించుకొని మాట్లాడినాం. స్పందించలేదు మోడీ గారి ప్రభుత్వం. మొదలో అసలు జాతీయ ప్రాజెక్టులు రద్దు చేస్తామన్నారు పార్లమెంట్లో. తర్వాత ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో ఎన్నికలు వచ్చేసరికి 2 దిక్కులు ఇచ్చారు. ఈ మధ్య గుజరాత్లో కూడా ఇస్తున్నట్టు కూడా పత్రికల్లో చదవడం జరిగింది. మీ డిమాండ్ సహేతమైన డిమాండ్. పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మారదు. తెలంగాణ ప్రజలు వాళ్ళే ఉంటారు, ప్రభుత్వం అదే ఉంటుంది. తెలంగాణ ప్రజల కోసం తప్పనిసరిగా జాతీయ ప్రాజెక్ట్ కోసం కొట్లాడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఈరోజు ఉన్నది. బీజేపీ పార్టీ నిర్లక్ష్యంగా దీనిపైన చూస్తున్న విషయాన్ని కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. టెక్స్టైల్ పార్క్ కేటీ రామారావు గారు ఆ శాఖ మంత్రిగా ఉండే ఆ రోజులలో మేము ఎంపీలుగా ఉండి స్మృతి ఇరానీ గారి దగ్గరికి వెళ్ళి అడిగినాం సిరిసిల్ల లోపట ఇవ్వాలని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి వరంగల్లో ఇలా బ్రహ్మాండమైనటువంటి టెక్స్టైల్ పార్కు స్టార్ట్ చేస్తాం. 2-3 కంపెనీలు వచ్చి పనిచేస్తున్నాయి. ఎక్కడో దగ్గర మరి టెక్స్టైల్ పార్క్ నేషనల్ది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం మేము. అది కూడా పట్టించుకోలేదు. రైల్వే లైన్లు కొత్తగా ఒక్కటే ఇవ్వలేదు. నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు మనోహరాబాద్ కొత్తపల్లి అంటే కరీంనగర్ నుండి నేరుగా కరీంనగర్కి రైల్వే లైన్, కరీంనగర్ నుండి నేరుగా కొత్తపల్లి, బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, దుద్దేడ, గజ్వేలు, మనోహరాబాద్, మెడ్చల్ మీదికెళ్ళి సికింద్రాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్తే అది కేసీఆర్ గారు 2004లో వారు అక్కడ ఎంపీ ఉన్నప్పుడు ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎవ్వరు మధ్యలో పట్టించుకోలేదు. తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళి వారు గజ్వేల్కి వచ్చినప్పుడు పునాది రాయి వేయించినాం. మళ్ళీ దాంట్లో కొర్రీలు పెట్టిర్రు. భూసేకరణ మనమే చేస్తామని చెప్పినాం, ఓకే అన్నారు. తర్వాత 2/3 మీరే భరించాలి, రైల్వే లైన్కు డబ్బులు మీరే ఇవ్వాలన్నారు, భరించినాం. అరే అన్ని ఒప్పుకుంటున్నారని చెప్పి మళ్ళీ కొత్త కుర్రి పెట్టిర్రు. 5 సంవత్సరాలు రైలు నడిస్తే లాస్ వస్తే కూడా అదే మీరు భరించాలని చెప్పిర్రు, అది కూడా భరించినాం. అప్పుడు రాస్తే ఇప్పుడు సిద్దిపేట వరకు రైలు కూత వచ్చింది, రైల్వే లైన్ వేసిండ్రు. ఇలా సిద్దిపేట టు సిరిసిల్ల టెండర్స్ అయినాయి, పనులు అవుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ మీదికెళ్ళి కరీంనగర్ వరకు భూసేకరణ జరుగుతున్నది. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ సాధించుకున్నాం. ఇంకా చాలా రైల్వే లైన్లు రావాలి. రామగుండం నుండి మంతిని పక్క నుండి భూపాలపల్లి నుండి ఏటునాగరం మీదికెళ్ళి మనుగురు వరకు రైల్వే లైన్, రామగుండం టు మనుగురు రైల్వే లైన్. నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు సర్వే అయింది, అది 2005లో. ఇప్పటి వరకు దాని గురించి పట్టింపులు లేవు. ఆ డిమాండ్స్ ఉన్నాయి. ఇంకా మీ రైల్వే లైన్ గురించి చాలా అడగాలి. శంషాబాద్ రైల్వే స్టేషన్ నుండి నేరుగా జాతీయ రహదారి మడి ఎయిర్పోర్ట్ పక్క నుండి మరి ఇంకా నార్కెట్పల్లి, సూర్యాపేట నుండి కోదాడ మీదికెళ్ళి స్ట్రైట్గా విజయవాడ మీద నుండి మద్రాస్ వరకు ఒక ప్యారలల్ రైల్వే లైన్, బుల్లెట్ ట్రైన్ కోసం లేఖలు రాసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అది మీరు నిన్న ప్రస్తావించలేదు, అది ప్రస్తావించాలి రానున్న రోజుల పట. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు అన్ని ఉత్తర భారతదేశానికి, ఢిల్లీ, గుజరాత్, బొంబాయి, ఢిల్లీ, కాన్పూర్, ఢిల్లీ, లక్నో, ఢిల్లీ, కలకత్తా, ఇవే మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు ఫ్యూచర్లో హైదరాబాద్ నుండి విజయవాడ మీదికెళ్ళి అంటే ముఖ్యమైన పట్టణాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నెల్లూరు, గుంటూరు ఇవన్నీ చూసుకుంటూ తిరుపతి మీదికెళ్ళి మన మద్రాస్ వరకు బుల్లెట్ ట్రైన్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అది మీరు నిన్న ప్రస్తావించలేదు.
తర్వాత ఐటీఐఆర్ గురించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, బీజేపీ ప్రభుత్వం పక్కకు పెట్టింది. మళ్ళీ మీరు నిన్న ప్రస్తావించినందుకు సంతోషం. తర్వాత మన రాష్ట్ర విభజన చట్టంలో 34 అసెంబ్లీ సీట్లు పెరగాలని ఉన్నది. దాంట్లో ఒక పదాన్ని నాట్ డిస్టాండింగ్ అనే పదం చొప్పిస్తే అయిపోతుందని చెప్పి మోడీ గారికి నేరుగా నేనే స్వయంగా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకొని 2-3 సార్లు మాట్లాడినా. దేకింగే అని అన్నారు. బట్ ఇంతవరకు దాని గురించి బాగాలేదు. అది కూడా మీరు మాట్లాడాలి రానున్న రోజుల్లో. బీఆర్జీఎఫ్ ఫండ్స్ గురించి నిన్న మీరు ప్రస్తావించారు బట్టి గారు. అది 2015 నుండి, అంటే బీఆర్జీఎఫ్ అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్స్ ఫండ్ బీఆర్జీఎఫ్. ఒక 2 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. ఆ పైసలు మనకు రావాల్సిన పైసలు మేము పార్లమెంట్లో మాట్లాడినాం, అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. ఈ విధంగా చెప్పకపోతే చాలా ఉన్నాయి. విభజన చట్టంలో చెప్పిన కొన్ని ఉన్నాయి, విభజన చట్టంలో చెప్పని చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినా కదా, మీ కాంగ్రెస్ వాళ్ళు విభజన చట్టం తెచ్చినప్పుడు ఎయిమ్స్ గురించి మాట్లాడలేదు, ఐఐఎం గురించి మాట్లాడలేదు, ఐఎస్ఆర్ గురించి మీరు ప్రస్తావించలేదు. కానీ మేము చొప్పించడం అవన్నీ కూడా. కాబట్టి మరి నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో తెలివైనటువంటి పిల్లలకు మంచి చదువు లభ్యత ఉంటుంది. అది బీజేపీ ప్రభుత్వం మరి ఎందుకో నిర్లక్ష్యంగా తెలంగాణ పట్ల చిన్న చూపు చూసి ఇంతవరకు ఇవ్వడం లేదు. కాబట్టి మరి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇంకే మంత్రులు పోతారో వాళ్ళకి అందరు తెలిసి, ఇప్పుడు మా దగ్గర పనిచేసినటువంటి ఆనాటి కొంతమంది నాయకులు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అందరికి తెలిసి ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి మీరు ఇంత సుదీర్ఘంగా నేను ఎందుకు చెప్తున్నా నిన్న మా పైన మీరు ఆరోపణ చేసేందుకు నేను ఈ వివరణంగా ప్రెస్ మీట్ పెట్టినా. సాత్సారం చేసిండ్రు, నిర్లక్ష్యంగా ఉన్నారు, బీజేపీ పైన ఒత్తిడి తీసుకురాలేదన్నట్టు మీరు చెప్పుకొచ్చారు. నిన్న కేసీఆర్ గారు 10ల సంఖ్యల సార్లు తిరిగి యాసకొచ్చి ఇంకా కలుసుడు బంద్ చేస్తాం. అసలు విషయం చెప్తున్నాను మీకు. ఎన్నిసార్లు తిరుగుతారు ఒక ముఖ్యమంత్రి గారు? తిరిగి యాసకొచ్చి ఇంకా కలుసుడు బంద్ చేస్తాం. చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీ అఫీషియల్ పిఎస్ గారు